హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనపకాయ ముక్కల పులుసు అండి. అంటే ఇది కూడా రాని వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళ కోసం నేను చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అది నేను ఎలా చేసానో మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఇవ్వండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఆనపకాయ చూడండి, ఇది ఆనపకాయ ఆఫ్ అనమాట. అలాగే ఒక 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు అనమాట వేసి ఇవన్నీ పీల్ తీసేసి ముక్కలు కట్ చేసేసుకున్నాము. చూడండి, స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని ఈ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు ముక్కలే కోసుకోవాలన్నమాట. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని పసుపు, కారం వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు 3 టమాటాలు తీసుకుంటున్నానండి. ఇవి చిన్నవి అనమాట, అందుకని 3 తీసుకుంటున్నాను. తీసుకుని మిక్సీ జార్లో ముక్కలుగా కట్ చేసి వేసాను. వేసిన తర్వాత ఇది మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ రకంగా ఉండాలన్నమాట, కచ్చపిచ్చ కింద పట్టాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. వేసేసుకుని కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలిపి అలాగే ఉడకనివ్వాలి మూత పెట్టి. చింతపండు తీసుకుంటున్నానండి, చాలా లైట్గా. మీకు కొంచెం ఇంకా ఎక్కువ పులుపు కావాలంటే వేసుకోండి, కానీ కొంచెమే వేస్తున్నాను నేను, మాకు సరిపోతుంది. చూడండి, ముక్కలు ఉడికిపోయాయి. ఇందులో చింతపండు పులుసు వేసేస్తున్నాను అనమాట. అలాగే బెల్లం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. కొంతమంది తియ్యగా ఇష్టపడతారు, కొంతమంది నార్మల్గా ఇష్టపడతారు. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. కానీ ఇలా చేస్తే దప్పలం పులుసులాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, మూత పెట్టి ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లోనే ఉడికిన తర్వాత ముక్కలన్నీ ఉడికిపోయాయి మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఇంగువ వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేను వేస్తున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు మాడలేనట్టు ఉండాలండి. పోపు అనేది పచ్చిగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ కూర ఇందులో వేసేసి అలాగే మూత పెట్టాలి. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది అనమాట. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు కొన్ని కూరలు, మనకి చాలా బాగుంటుంది. అచ్చు దప్పలం పులుసులాగే ఉంటుంది. అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇందులో నేను ఓన్లీ ఆనపకాయ ఒకటే ఉంటే ఎలా చేసుకోవాలనేది చూపించాను అనమాట. ఇది కూడా కొంతమందికి చేయడం రాదండో, అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది తింటుంటే కూడా. అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, నా ఛానల్ ఇవన్నీ పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్